హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బేసిక్గా మనం చెప్పుకోవాలి అంటే రియాలిటీ షోస్లో ఒక రేంజ్లో మంచి టీఆర్పీతో సాగుతుందన్నమాట ఆ షో. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అది షో ఏంటి అనేది. బికాస్ తెలుగులో ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అంటే బిగ్ బాస్ అని చెప్పుకుంటాం. ఆ బిగ్ బాస్ షోలో మనకి స్పెషల్ ఏంటి అంటే ఎవ్రీ వీకెండ్కి నాగార్జున గారు రావటం, స్టేజ్ మీద స్టెప్లు వేయటం, అది ఒక మనకి స్పెషాలిటీ. బట్ ఈయన ప్రతి వీకెండ్ కాకుండా ప్రతిసారి ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ 7 seasons ఆయనతో వర్క్ చేశారు. నన్ అదర్ దెన్ ద కొరియోగ్రాఫర్ అండ్ మాస్టర్ ఉదయ్ మాస్టర్ మన ముందు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? I'm good. How are you? I'm good master, and so happy to see you because even I'm a Nagarjuna garu fan and మీరు ఆయనతో వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఫెంటాస్టిక్. అండ్ ఫస్ట్ డ్యాన్స్ పరంగా మాట్లాడుకుందాం. షోకి మెల్లగెళ్దాం. సో హౌ ఇట్ ఆల్ స్టార్టింగ్ నుంచి బేసిక్గా మీరు ఎక్కడి నుంచి అండ్ డ్యాన్స్ సైడే ఎందుకు వచ్చారు అండ్ యువర్ ఎడ్యుకేషన్ అలాంటివి? ఓకే, బేసికల్లీ నేను హైదరాబాదే, లోకల్. మా తాతల ముత్తాతల నుంచి మొత్తం హైదరాబాదే. డాన్స్ స్టార్ట్ చేసింది 2000 ఇయర్లో స్టార్ట్ చేసిన, 2001 మేబీ 2 decades అయిపోయింది. అప్పటి నుంచి టెలివిజన్లోనే ఉన్నా నేను. సత్యమాస్టర్ దగ్గర నా అరంగేట్రం, ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి రియాలిటీ షోస్ కొరియోగ్రఫీ చేస్తూ ఇక్కడ వరకు అయితే వచ్చింది. బిగ్ బాస్కి అంటే ఒక season 2 నుంచి ట్రై చేసిన నేను. ఓకే, season 3లో ఓకే అయింది. నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, మృదుల అండ్ భరత్. వాళ్ళ మూలంగా వాళ్ళని పుష్ చేసి బాగా చేస్తాడు, కొంచెం ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. సో మనం చూసి మన ప్రజెంటేషన్ చూసి వాళ్ళకి నచ్చి మిమ్మల్ని వదలలేదు. యా, టచ్ వుడ్, వదలొద్దని కూడా కోరుకుంటున్నా. అంటే లైక్ మీరు కంటిన్యూ అంటే స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాతే డ్యాన్స్ సైడ్ వచ్చారా, లేదు అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనే? లేదు, నేను స్కూలింగ్ నుంచి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. అంటే సినిమా ఫీల్డ్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అట్లా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే నాకు సినిమాలు చేయాలి అట్లాంటిది ఏం లేదు నాకు. బై ఛాన్స్ వచ్చిన నేను, చాయిస్ ఏం కాదు నాకు సినిమాలో రావడం. ఓకే, అన్నీ ట్రై చేస్తుంటే ఇది కూడా ట్రై చేసినాం, ఇది క్లిక్ అయింది. సో ఇక్కడనే ఉండిపోయినాం. మేబీ ఇట్స్ గాడ్స్ ప్లాన్, నేను ఇదే చేసేది ఉందేమో, అందుకే ఇక్కడ వచ్చి. సో లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే లైక్ బై చాయిస్ అంటే ఏదో ట్రై చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. చాలా తక్కువ మందికి అవుతుంది అలా, అండ్ యూఆర్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చు. అండ్ అలా ట్రయల్స్లో ఉన్నప్పుడు అంటే బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఏదన్నా స్కామ్స్లో కానీ దేంట్లో అయినా అంటే లైక్ ఇండస్ట్రీకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నీకు ఈ కార్డు ఉండాలి అప్పుడే నువ్వు మాస్టర్ అవుతావు, లేదు నీకు ఈ కార్డు ఉండాలి అప్పుడే నువ్వు ఆర్టిస్ట్ అవుతావు. సో అంటే లైక్ స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ మాస్టర్ అంటే లైక్ ఇండస్ట్రీలోకి మీరు ఆన్ ద ఛాన్స్ వచ్చేసారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ సో కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంటే తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, సో చాలా స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ యూ నీడ్ టు పే, దీనికి పే చేస్తే నీకు కార్డు వస్తుంది, అప్పుడు నువ్వు ఈజీగా డ్యాన్స్ గ్రూప్స్లో కానీ మాస్టర్స్ దగ్గర కానీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఈ కార్డుకి పే చేస్తే నీకు యాక్టర్స్కి ఈజీగా ఆర్టిస్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా మీరేమైనా ఫేస్ చేశారా? లేదు, టచ్ వుడ్, నాకు ఇప్పటిదాకా అట్లాంటివి ఏం కాలేదు. అంటే నన్ను వెళ్ళమని చెప్పింది సత్యమాస్టర్ దగ్గరికి, అక్కడ ఏం లేకుండే స్కామ్లు అట్లాంటివి ఏం లేదు. దాని తర్వాత నేను కొరియోగ్రఫీ స్టార్ట్ చేసిన స్టార్ వార్ అనే షోకి. అక్కడ మేబీ కార్డ్ తీసుకోమని చెప్పారు నాకు, యూనియన్ కార్డు తీసుకోమని అన్నారు, డాన్సర్ కార్డు తీసుకోమన్నారు. నేను తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. బేసికలీ నా సరౌండెడ్ అట్ స్కామర్స్ కానీ అట్లాంటి సర్కిల్లో నేను లేకుండే, టచ్ వుడ్. ఐఎమ్ లక్కీ అనుకోవచ్చు ఆ విషయంలో. సో అంటే లైక్ ఇప్పుడు కొన్ని అంటే లైక్ రీసెంట్గా చాలా జరుగుతూ ఉన్నాయి, అంటే డ్యాన్స్ అసోసియేషన్స్లోనే చాలా జరుగుతూ ఉన్నాయి కదా. సో యాజ్ అ మాస్టర్ మీ రియాక్షన్ ఏంటి? అంటే లైక్ యాజ్ అ కొరియోగ్రాఫర్ మీరు కూడా అంటే మీరు అసోసియేషన్స్లో ఉన్నారా? ఏదైనా అసోసియేషన్లో? నేను ప్రస్తుతం ఎందులోనే లేరు. ఓకే, సో ఒకవేళ ఒక మాస్టర్ అనేవాళ్ళు ఏ అసోసియేషన్లో లేకపోతే ఆయనకు మూవీస్ చేసుకోవచ్చా? లేదు, చేసుకోలేదు. యూనియన్ కార్డు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, యూనియన్ కార్డు ఉంటేనే నీకు యూనియన్ డాన్సర్స్ రావడం కానీ అదంతా జరుగుతుంది. సో మూవీస్ చేయడానికి వీలు లేదు. టెలివిజన్ యూనియన్ అని కొత్తగా స్టార్ట్ అయింది, అందులో ఉన్నా నేను. ఓకే, సో టెలివిజన్కి సపరేట్ అండ్ మూవీస్కి సపరేట్. ఓకే. సో మీరు అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఆ అసోసియేషన్ కార్డు ఉన్నంత వరకు చేయలేము మూవీస్ చేయలేము. అంటే తెలంగాణ యూనియన్ అని సపరేట్ ఒకటి ఉన్నది,
ఆంధ్ర యూనియన్ అని సపరేట్ ఉన్నది. ఇవన్నీ టోటల్ ఎన్ని ఉన్నాయి మాస్టర్ యూనియన్స్? 2 యూనియన్స్ ఉన్నాయి. తెలంగాణ యూనియన్ అని చెప్పి ఒకటి ఉంది, ఆంధ్ర యూనియన్. అంటే ఇంతకుముందు ఉన్న యూనియన్, ఎప్పుడు తెలంగాణ యూనియన్ కన్నా ముందు ఒక యూనియన్ ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాల నుంచి అదైతే అట్లనే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత సపరేట్ ఒక యూనియన్ అనేది స్టార్ట్ చేసారు. అందులో ఉంది నాకు కార్డు. ఆ కార్డు త్రూగానే నేను కొన్ని సాంగ్స్ కూడా చేసిన. ఓకే. బట్ ఇప్పుడు పెద్ద సినిమాలు చేయాలంటే మరి అందులోనే ఉండాలా, వేరే దాంట్లో వెళ్ళాలా అనేది ఒక డైలమా చిన్నది. పెద్ద సాంగ్లు వచ్చినప్పుడు చూద్దాంలే, నేను కూడా పెద్ద దాన్ని ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు బయట ఇష్యూ జరుగుతుంది అంటే లైక్ మీరు ఇంకేం మాస్టర్స్ దగ్గర వర్క్ చేశారు? నేను ఓన్లీ సత్య మాస్టర్ దగ్గర చేశారు. నేర్చుకున్న డ్యాన్స్, నా ఓనమాలన్నీ అక్కడనే. దాని తర్వాత బయటకు వచ్చి సెల్ఫ్ టాలెంట్. అండ్ బిగ్ బాస్ దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ 7 seasons ఓటీటీతో కలిపి. సో కంటిన్యూస్గా నాన్ స్టాప్ కొడుతున్నారు. నాగార్జున గారు వచ్చినప్పటి నుంచి నేనున్నా. ఉదయ్ గారు వచ్చేసారు. సో లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన జర్నీ చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది లైక్ నాగార్జున గారికి స్టెప్స్ చెప్పడం కానీ స్టైల్ అంటే ఐ మీన్ పోజెస్ కూడా మీరే చెప్తారా సార్ ఇలా చేయాలి ఇలా చేయాలి? ఎవ్రీ పోజ్ స్టార్టింగ్ నుంచి ఆయన స్టేజ్ రివీల్ నుంచి ఎండ్ పోజ్ వరకు మొత్తం మనమే చెప్తాం. సచ్ ఎ స్వీట్ హార్ట్, హీఈస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పటివరకు అసలు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు దేనికి. ఓకే. ఆయనే వచ్చి మనం ఏది చెప్తే అది చేస్తారు ఆయన. మేబీ అందుకే ఆయన అభిమానులు అట్లా ఉన్నారేమో. లైక్ అంటే రీసెంట్గా మీరు ఆయనతో దేవరా సాంగ్ కూడా చేయించారు. హౌ లాంగ్ ఇట్ టుక్, అంటే ఎంతసేపు తీసుకున్నారు? 2 rehearsals అండ్ హీ డిడ్ ఇట్. 2 rehearsals? 2 rehearsals చేశాను. ఓకే. అండ్ ఈ సీజన్లో ప్రమోషన్స్కి అయితే చాలా మంది హీరోస్ రావడం జరిగింది. అండ్ రీసెంట్గా చూసాను సూర్య గారితో కూడా మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఎలా అనిపించింది ఆయన గెస్చర్ కానీ? సచ్ అ హంబల్ పర్సన్. అసలు ఆయన గురించి ఏదైతే విన్నామో దానికి ఇంకా 10 times ఎక్కువ ఉన్నాడు ఆయన. ఆయన రావడమే ఒక బ్రైట్ స్మైల్, బ్రైట్ ఫేస్తోని షేక్ హ్యాండ్ ఇచ్చి సాంగ్ ఒకసారి చూడండి సార్ అంటే స్టేజ్ కిందికి వచ్చి దిగి స్టేజ్ నేను పర్ఫామ్ చేసి చూపించిన ఆయనకి. ఇంకొకసారి చూపించండి మాస్టర్ అన్నాడు, ఇంకోసారి చేసి చూపించిన. మూమెంట్ నేర్చుకొని టేక్కి వెళ్దామని అన్నాను. టేక్కి వెళ్దామనే మూమెంట్లో కూడా మళ్ళీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే మాస్టర్ వి విల్ డూ ఇట్ అని చెప్పి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఒకసారి ఒక ఫోటో కావాలని అంటే, మామూలుగా ఏం చేస్తారు ఫోటో కావాలంటే వచ్చాయమ్మ పక్కకి వాడని అంటారు. పక్కకి వాడి వాళ్ళు ఇట్లా పట్టుకోవడమో ఇట్లా వాడడమో ఏదో ఉంటుంది. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో అడిగిన తర్వాత అసలు ఆయన షేక్ హ్యాండ్ వదులుతాడు, ఇంకో చేయి కూడా అట్లనే పట్టుకొని ఫోటో దిగేవారు అట్లనే ఉన్నాడు. అందుకే ఆ ఫోటోలో కూడా అట్లనే ఉంటుంది. అవును, చేయి మీద చేసి ఇట్లనే ఉంటుంది. అట్లా ఇప్పటిదాకా అయితే హీరోలో చూడలేను నేను. ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ స్టార్మా అండ్ ఎండమాల్. వాళ్ళ మూలంగా ఇట్లాంటి ఆపర్చునిటీస్ వస్తున్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. సో యాక్చువల్లీ ఇప్పుడు స్టార్మాలో జరిగే ప్రతి షోకి కొరియోగ్రఫీ మీరే చేస్తుంటారు. ఎస్. సో ఏ షో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? లైక్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు, లేదా స్టార్ మాల్ పరివార్ అవార్డ్స్ చేస్తూ ఉంటారు. సో ఇంకా కొన్ని షోస్ వస్తూ ఉంటాయి, సో వాటికి చేస్తూ ఉంటారు. అండ్ ఆహాకి కూడా చేస్తున్నారు. సో విచ్ షో యూ ఎంజాయ్డ్ అ లాట్? బేసికలీ నాకు ఫుడ్ పెట్టేది డాన్స్ కాబట్టి ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తాను. అట్లేం లేదు ఈ షో తక్కువ ఈ షో ఎక్కువ అని ఏం లేదు. బికాజ్ ఐ గెట్ ఈక్వల్లీ పేడ్. ఏ షో చేసినా నాకు అంతే పే చేస్తాను. నేను అంతే కష్టపడి పర్ఫార్మెన్సెస్ చేస్తాం, యాక్ట్స్ అనేది డిజైన్ చేస్తాం. సో ఐ లవ్ ఎవ్రీథింగ్, ఐ లవ్ మై జాబ్. సో ఈ షో ఎక్కువ ఈ షో తక్కువ అని ఏం లేదు నాకు. ఓకే. సో నార్మల్గా ఎప్పుడైనా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు కానీ డీకి ఏమైనా ట్రై చేశారు? D2లో నేను అంజు మహేంద్ర మాస్టర్కి అసిస్టెంట్గా చేశారా? అసిస్టెంట్గా చేసిన. సో ఆయన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో రేపు మార్నింగ్ షూట్ అంటే అబ్బాయి వద్దు నువ్వే పర్ఫామ్ చేయాలని చెప్పిండు అనమాట. మీరు? ఓకే. సో ఇక తప్పలేదు, అంత పెద్ద ఆయన అడిగే వరకు సరే అని చెప్పి. అంటే ఇప్పుడు నాకు నేను పర్ఫామ్ చేయాలంటే నాకు దగ్గర కంపోజింగ్ చేసుకుంటాను. అవును. అప్పుడు అసిస్టెంట్గా ఉన్న ఆయన కంటెస్టెంట్ ఎవరైతే ఉండేనో ఆ అబ్బాయికి తగ్గట్టు కంపోజింగ్ చేసినాం. సో అదే ఇప్పుడు ఒక నైట్లో ఓవర్ నైట్లో నేను చేంజ్ చేసి చేయలేను కాబట్టి అవే సాంగ్స్ పర్ఫామ్ చేయడం జరిగింది. 5 songs ఉండే స్కెడ్యూల్లో. 5 songs తర్వాత ఐ వాలంటరీలీ సెడ్ ఐ కాంట్ డూ ఇట్ అండ్ ఐ గాట్ ఎలిమినేటెడ్. ఓకే. అంటే మీరే చెప్పేశారు? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ కదా. అవును. ఇప్పుడు నాకు అసలు పర్ఫామ్ చేయాలని ఇంట్రెస్టే లేదు. సో అంటే మీ ఓన్గా మీ సాంగ్స్ ప్రిపేర్ అవ్వడం వేరు, ఎవరికో ప్రిపేర్ చేయించిన సాంగ్స్ మళ్ళీ మనం చేయడం అనేది డిఫరెంట్. నాకు స్టైల్ తగ్గట్టు నేను కంపోజింగ్ చేసుకుంటుంటే కదా, ఆయన స్టైల్ తగ్గట్టు చేయకపోయేటండి. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు మాస్టర్ మీరు? మూవీస్ ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. కంచరపాలెం ఒకటి, జెస్సీ ఒకటి, మనీజ్ హనీ ఒకటి, ఓకే, నరుడా డోనరుడా ఒకటి. సో ఒక 5-6 మూవీస్ చేసి ఉంటా. ఓకే. అండ్ పెద్ద మూవీస్ ఏమన్నా ట్రై చేశారా? ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఏదన్నా హింట్ అంటే ఇంకా నేను ట్రయల్స్లోనే ఉన్నా. అందరినీ కలుస్తున్నా, అందరు హీరోస్తో. ఎందుకంటే అందరితో పని చేస్తున్నా కాబట్టి ముఖ పరిచయం అవుతుంది. అవును. సో వెళ్ళి కలుస్తున్నా. సో ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ మూవీ కన్నా ఇస్తారనే హోప్తో ఉన్నా. సో
ఈ ఇయర్ ఎండింగ్ కల్లా లేదంటే నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పెద్ద సాంగ్స్తోనే వస్తాం. ఓకే. సో మీకు ఆల్ త్రూ అవుట్ ద 7 seasonsలో మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ లేదా మీ టీంకి వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ కాంప్లిమెంట్ అయితే నాకు సరిది చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన సఖీ సినిమాతో పోలుస్తూ ఆ రివర్స్ సాంగ్ని కంపేర్ చేయడం జరిగింది. ఓకే. అదిగాక ఉదయ్ వస్తే నాకు అసలు టెన్షనే ఉండదు, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తాడు, సో నేను టెన్షన్ ఫ్రీగా ఉంటా అనేది చాలా పెద్ద కాంప్లిమెంట్ అంత పెద్ద స్టార్తో. అవును. అండ్ షో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు షో అయిపోయిన తర్వాత బేసికలీ ఆవిడ ఎవరికి లేచి నించొని చెప్పరు, షో అయిపోయిన తర్వాత లేచి నించొని యు ఆర్ ఎ రాక్ స్టార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా ప్రతి షోలో ఆ షో డైరెక్టర్స్ కానీ ఆ షో యాంకర్స్ కానీ మనకు మంచిగా అభినందిస్తారు. హ్యాపీ. సో అంటే నాగ్ సార్ అంటే లైక్ రీసెంట్గా అంటే లాస్ట్ సీజన్ కాకుండా ఎప్పుడైతే గంగా వచ్చిందో అప్పుడు విన్నాం మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పారు, ఇల్లు కట్టించారు. అలా మీకు ఏమన్నా లైక్ ఆఫర్ ఇచ్చారు, ఉదయ్ నా మూవీలో ఒక సాంగ్ ఏదైనా కంపోజ్ చేయి అని చెప్పేసి అన్నారు? అంటే నేను ఫస్ట్లో అడిగినా, నేను అడిగిన తర్వాత అసలు ఆయన సినిమాలో సాంగ్స్ లేవు, అన్ని అలాంటి జానర్ సినిమాలు. సో ఇప్పుడు ఆయనంతలో ఆయనే అన్నారు, మొన్న 2 weeks బ్యాక్ అన్నారు. ఓకే, నైస్. సో నెక్స్ట్ దాంట్లో చేద్దాం మనం ఒక సాంగ్, ఐ ప్లాన్ సంథింగ్ అన్నారు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో పడితే ఇన్ని సంవత్సరాలు ఆయనతో జర్నీ ఉంది, సినిమా కెరియర్ కూడా ఆయనతోనే స్టార్ట్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి నా ఎక్స్పెక్టేషన్స్, నా ఫీలింగ్స్. ఓకే. సో వీ హోప్ బెస్ట్. అంటే లైక్ ఆయన అన్నారంటే డెఫినెట్లీ అది పాసిబుల్ అయిపోతుంది. సో దానికి బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మీరు అంటే లైక్ ఎవ్రీ వీకెండ్ మీరు కంటిన్యూ షూట్ చేస్తుంటారు, కంటిన్యూ ఆయనతో ట్రావెల్ అవుతుంటారు. అండ్ మీరు కంటెస్టెంట్స్ను కూడా ఫాలో అవుతుంటారు. అండ్ వాళ్ళకు కూడా డ్యాన్స్ మీరే, అంటే ఫైనల్స్లో కూడా వాళ్ళతో మీరే కదా స్టెప్ వేయించేది. అండ్ షో మీరు చూస్తుంటారు కాబట్టి ప్రజెంట్ హౌస్లో ఎవరు బాగా ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ హౌస్లో మంచిగా ఆడుతున్నదా అవినాష్ అండ్ రోహిణి. వాళ్ళు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, షోకి ఏం కావాలో అది ఇస్తున్నారు. మిగతా అందరూ ఆడుతున్నారు, బట్ దీస్ పీపుల్ అసలు ఎక్కడ ఆగట్లేదు, అది టాస్క్లో ఆడుతున్నారు. అవును, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఆర్ ది అదర్ మ్యాజిక్ ఇన్ ద హౌస్. సో అవినాష్ అండ్ రోహిణి ఐ గెస్. ఓకే. ఫ్రమ్ ఈ క్లాన్ నుంచి ఎవరైతే ప్రెసెంట్ సీజన్ నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఇట్స్ నాట్ దట్ ఐ నో హిమ్ పర్సనలీ కొంచెం క్లోజ్. అవును, ఆయన స్టార్ మాలో చాలా షోస్ చేసే ఉన్నారు. సో అట్లా కాకుండా తను పోయిన 3 weeks కూడా కంటిన్యూ కెప్టెన్ లా ఉన్నాడు అనుకుంటా. అవును, లైక్ ఫస్ట్ 3-4 టైమ్స్ కెప్టెన్ అయినా, దాని తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని షఫల్ అయిపోతుంది. ఎస్, బట్ ఆయన గేమ్ చాలా బాగుంటుంది. పృథ్వీ అనిపించాడు కానీ మంచోడే, అది చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కానీ అదో టైపు తేడా హే బట్ మేరా హే అన్నట్టు ఉంటాడు. తేడా హే బట్ లైక్ అంటే ఆయన అగ్రెషన్కి అలా అయిపోతూ ఉంటారు. బట్ సాఫ్ట్ అట్ హార్ట్ అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది. ఏం తెలియదేమో, అమాయకుడేమో, మనమే ఎక్కువ ఆలోచిస్తున్నాం అని కోపం మూలంగా మనకు అట్లాంటి ఒపీనియన్ వస్తుందేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే. సో ఈ సీజన్లో ఎవరు టాప్ ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారు? అవినాష్ ఉండాలి, పృథ్వీ ఉండాలి, రోహిణి ఉండాలి, టాప్ 3 ఉండాలి. ఓకే. సో కమింగ్ టు అదర్ టాపిక్స్ అండ్ లైక్ అంటే మీ ఇండస్ట్రీలో మీకు డ్యాన్స్ కొరియోగ్రఫీలో హూ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్? అంటే లైక్ నా ఇన్స్పిరేషన్ అని ఎవరిని తీసుకుంటారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉన్నారు. లైక్ ఇప్పుడు ఫ్రేమింగ్ గురించి కానీ సాంగ్ డిజైన్ చేయడంలో రాజసుందరం మాస్టర్ ఆల్వేస్, ఆయన టాప్. డాన్స్ మూవ్స్ 100% ప్రభుదేవ మాస్టరే. ఆ 2 కాంబినేషన్తోనే ఒక సాంగ్ తయారవుతుంది. అవును. హిందీలో వస్తే బాస్కో అండ్ సీజర్, వాళ్ళు బ్యూటీ షాట్స్ కానీ టేకింగ్ కానీ చాలా బాగా నచ్చుతుంది నాకు. యంగ్ జనరేషన్లో చాలా పియూష్ భగత్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. సో యాక్చువల్లీ మాస్టర్ ఇప్పుడు డ్యాన్స్ కొరియోగ్రఫీ, ఒక సాంగ్ని కొరియోగ్రఫీ చేయాలి అంటే లైక్ ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు? అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రేమింగ్ సెట్ చేయడానికి ఒకరు అండ్ మూవ్ సెట్ చేయడానికి. సో టోటల్ ఎన్ని టైప్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు కొరియోగ్రఫీ సినిమా సాంగా లేదంటే సినిమా సాంగ్ ఆర్ మన వీకెండ్ మీరు ఎంత కష్టపడతారు? ఇప్పుడు మనం బిగ్ బాస్కి వచ్చే వరకు మనకు రీసెర్చ్ టీమ్ ఒకటి ఉంటుంది. ఓకే. సాంగ్స్ మొత్తం ఈసారి ఈ షోలో ఎట్లాంటి డిజైన్స్ చేద్దాము, ఎట్లాంటి అవుట్పుట్ ఇద్దాం అనే దానికి ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఓకే. దాంట్లో 2 ఉంటారు. దాని తర్వాత కాస్ట్యూమర్స్ ఉంటారు, ప్రాపర్టీ వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, లీనా, విజ్జు, 2 కంపోజింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. ఓకే. మన వీళ్ళందరినీ చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ అది కానీ ఇది కానీ. ప్రాపర్టీ చూసుకోవడానికి ఒక అబ్బాయి ఉంటాడు, కాస్ట్యూమ్ చూసుకోవడానికి ఒక అబ్బాయి ఉంటాడు. సో ఓవరాల్ ఒక 7 to 8 members ఉంటారు
ఒక షో మొత్తం సెట్ ఒక సాంగ్కి అంటే ఆ రోజు ఆ వీకెండ్ మీరు ఎంటర్టైన్ చేయడానికి వీకెండ్ కాదు, వీకెండ్కి దెల్ బి ఓన్లీ 2 అసిస్టెంట్స్. ఓకే, ఫైనల్కి అంటున్నారా? లాంచ్కి కానీ ఫినాలేకి కానీ మధ్యలో ఈవెంట్స్ ఉంటాయి కదా, వీటికి ఒక 5 నుంచి 6 అసిస్టెంట్లు ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి ప్రాసెస్ నడుస్తుంది. మాదైతే రీసెర్చ్ ఒక 1 week 15 days నుంచి నడుస్తుంది. ఓకే, ఫైనల్స్కి కానీ లాంచ్కి కానీ వాళ్ళు మనకు పేర్లు ఇచ్చి ఇదంతా ఒక 1 week మాత్రం హార్డ్ కోర్గా ఫ్లోర్ మీద అయితే 1 week ఉంటాం ఇక్కడ మనం. ఓకే, అండ్ కంటెస్టెంట్స్తో కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తాం కాబట్టి 1 week అయితే ఉంటాం. సో అలా ప్రెజెంట్ చేయడానికి ఒక 1 week స్లీప్లెస్ నైట్స్ అయితే జరుగుతుంది. అండ్ ఫర్ మూవీకి అయితే ఎలా? మూవీస్ నేను చేసిన సినిమాలో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 2 days బిఫోర్ 1 week బిఫోర్ వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు సాంగ్ అయితే ఇస్తారు, ఒక డేట్ అనుకుంటారు. ఆ డేట్లో మనకు చాలా లీజర్ టైం ఉంటుంది. మనం డిజైన్ చేసి వాళ్ళకి 2-3 మూమెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే చేసి చూపించవచ్చు, లేదు అంటే ఆన్ సెట్స్లో కూడా వెళ్ళిపోయి చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ వైల్ కంపోజింగ్ అ సాంగ్ కెమెరా ఫ్రేమింగ్స్ కూడా మీరు కొరియోగ్రాఫరే చెప్పాలి. సో కంప్లీట్ ఒక సాంగ్ తీస్తున్నాం అంటే అది డైరెక్టర్కి సంబంధం ఉండదు, కొరియోగ్రాఫర్ ఫ్రేమింగ్ అన్ని చూసుకొని ఆయనకి చెప్తే దెన్ హీల్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ ఆల్సో. కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే వదిలేస్తారు కొరియోగ్రాఫర్ మీద, ఫ్రీ హ్యాండ్ మీరు చేయండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఆ ర్యాపో ఉంటే వాళ్ళు చేసిన సాంగ్స్ బట్టి వాళ్ళు అవుట్కమ్ ఎలా ఇస్తారో తెలిస్తే ఇచ్చేస్తారు, లేదు అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే బేసికలీ ఇన్వాల్వ్ కావద్దని నేను అనను, ఎందుకంటే డైరెక్టర్ది సినిమా మొత్తం డైరెక్టర్ది, సో సాంగ్ కూడా ఆయనదే డైరెక్ట్లీ. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఆయన చెప్పాలి సీన్ ముందేం జరుగుతుంది, సాంగ్ ముందేం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు లీడ్ దొరుకుతుంది సాంగ్లోకి ఎట్లా ఎంటర్ అవుదాం, సాంగ్ నుంచి బయటికి ఎట్లా వద్దామని. లేదు ర్యాండమ్గా సాంగ్ పడుతుంది అని అంటే డిఓపి గారు ఉంటారు, మనం మూమెంట్స్ ఏవైతే సెట్ చేసుకున్నా మనం స్పెసిఫికల్లీ నాకు ఇక్కడ నుంచి క్లోజ్ నుంచి వైట్ రావాలి ఇట్లాంటివి ఉంటే మనం చెప్తాం, దానికి ఏం చేయాలి అనేది లైటింగ్తో సహా మొత్తం డిఓపి చూసుకుంటాడు. సో ఇట్స్ టీమ్ వర్క్ బేసికలీ. సో ఓకే, సో లైక్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ కాకుండా అప్కమింగ్ ఎలాగో మూవీస్ ట్రై చేస్తున్నారు అంటున్నారు కాబట్టి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ ఎవరితో మీరు ఒక మంచి సాంగ్ చేయాలనుకుంటున్నారు? ఎక్సెప్ట్ నాగార్జున గారు ఆల్రెడీ కమింగ్ అంటే ప్రాజెక్ట్లా ఉంది కాబట్టి, అదర్ దెన్ నాగార్జున గారు మీకు ఇష్టమైన హీరో ఎవరు అండ్ ఎలాంటి సాంగ్ చేయాలనుకుంటున్నారు ఆయన? అంటే ఆమె వర్సటైల్ కొరియోగ్రాఫర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాంటి సాంగ్ అయినా చేయగలుగుతా, వెస్టర్న్ అయినా చేయగలుగుతా, ఫోక్, మాసు, డ్యూయట్ ఏదైనా చేయగలుగుతాను. నేను ఇప్పుడు ఈ సీజన్లో ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినో మేబీ ఇంటర్వ్యూలు అన్ని వినేసి అట్లీస్ట్ ఆయన నాకు సాంగ్ ఇచ్చేస్తాడేమో అనుకుంటున్నా. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ. హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ అని అనిపిస్తుంది నాకు. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన నార్మల్గా మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఆయన మాట్లాడడం, ఆయన దీవి అంతా. ఐ లైక్ హిమ్. ఆ సీజన్ మిస్ అయినట్టున్నారు మీరు? ఫస్ట్ సీజన్ మిస్ అయినట్టు. సో యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన బాడీలోనే డాన్స్ ఉంది, లైక్ హీస్ ఆల్సో క్లాసికల్ డాన్సర్ కాబట్టి సో మూవీస్ అన్ని ఈజీగా చేసేస్తారు. సో ఎన్టీఆర్ గారు ఇష్టం అంటున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు మూవీస్లో ఏ మూవీ మీరు రాఖీ ఎక్కువ సార్లు చూసారు? రాఖీ చూసారు. వెరీ ఎమోషనల్ మూవీ. ఆయన అన్ని మూవీస్ బాగానే ఉంటాయి, ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పనే లేదు. అరవింద సమేత బాగుంటుంది. సో అట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆయన గురించి మాట్లాడుతున్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితేనే ఒక వైబ్ ఉంటుంది. రాఖీ అయితే అల్టిమేట్ అసలు అది. ఆ టైంలో ఈవెన్ ఆయన అప్పుడు లావుగా ఉన్నా కానీ అసలు పర్సనాలిటీకి సంబంధం లేకుండా పర్ఫామ్ చేసేది ఆయనే. ఎటువంటి అసలు మనకు ఆయన పర్సనాలిటీ మీద ఎప్పుడూ లుక్ పోలేదు. అవును, ఆయన పర్ఫార్మెన్స్ మీదనే చూసినాం మనం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు. సో ఇప్పటికీ నేను చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు నేను యమదొంగ సినిమా చూసినప్పుడు ఆ నాచోరి స్టెప్ ట్రై చేస్తుంటా, కాకపోతే కాళ్ళకి దెబ్బలు తగిలి వదిలేస్తూ ఉంటాను అనమాట. ఆ స్టెప్ మాత్రం ఎప్పటికీ రావట్లేదు మాస్టర్. ఆయన ఇప్పుడు మొన్న దీవరలో కూడా మీరు సాంగ్ ఎండ్లో చెయ్యి ప్రాబ్లం అయితే ఎండ్ షాట్ వెనకకుంటుంది, అండ్ వెనకే ఉంటుంది. చిన్న గ్లింప్ ఏదో వస్తే అక్కడ నుంచి మనకు తెలుసుగా మీడియాలో ఎట్లా ఒక షార్ట్ తీసి పెట్టి చూపించారు. సో ఆయన అంతా మొండి ఒక పర్ఫార్మెన్స్ ఏదైనా చేయాలంటే 100% ఇచ్చేస్తాడు ఆయన. దాని తర్వాత నేను ఉన్నానా లేదా అనే తర్వాత విషయం, అట్లా పర్ఫామ్ చేస్తారు. అందరు చేస్తారు, బట్ నాకు పర్సనల్గా. అండ్ ఈవెన్ ఇప్పుడు వార్ 2లో కూడా ఉన్నారని చెప్పేసి అప్డేట్ వచ్చింది. సో హృతిక్ గారిది ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది చూడాలి. అండ్ కమింగ్ టు ఇంకొక హీరోతో ఎవరితో అయినా చేయాలనుకుంటే హూ ఇస్ నెక్స్ట్ హీరో యాజ్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏం లేదు. బేసికలీ ఎన్టీఆర్ గారు వచ్చేసి చాలా నాకు. ఎన్టీఆర్ గారితో ఒక సాంగ్ లేదా ఒక మూవీ. మూవీ అంటే అది పెద్ద విషయం. ఓకే, అండ్ సో రీసెంట్గా లైక్ మీరు ఇందాక మాటల్లో విన్నాను, సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో అన్నారు, లైక్
పవన్ కళ్యాణ్ గారితో ఒక మూవీ చేసే ఛాన్సెస్? ఇప్పుడు ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన ఆయన సినిమాలు చేస్తే చాలా మంది లైన్లు ఉన్నారు. అందులో నా నంబర్ వచ్చే వరకు మరి ఆయన సినిమాల్లో ఉంటారో వదిలేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్లో నేనంటే టెలివిజన్లో ఉన్నా 2 decades నుంచి. 2 decades నుంచి సినిమాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా లైన్లో ఆయనతో చేయాలని. సో వాళ్ళందరికీ ఆయన ఇస్తూ వచ్చేవరకు అటు రాష్ట్రాన్ని చూసుకుంటూ వీడి సినిమాలు చేయాలి, దాంట్లో వీళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇచ్చి నా నెంబర్ వచ్చారు. టైం పడుతుంది, బట్ అది కొంత తొందరగా రావాలి, వస్తే బెటర్. ఓకే. సో ఇప్పుడు హీరోస్ గురించి పక్కన పెడితే ఉదయ్ మాస్టర్ గారికి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ అందరే ఇష్టం నాకు, అట్లా నేను బయాస్ కాదు. ఐ లైక్ ఆల్ ద హీరోయిన్స్. డాన్స్ పరంగా? డాన్స్ పరంగా భానుప్రియ గారు. ప్రెసెంట్ సార్ తమన్నా. ఓకే, నైస్ డాన్సర్. ఓకే. సో నెక్స్ట్ వీకెండ్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు బిగ్ బాస్లో? మాకు ఇంకా సాంగ్ రాలేదు నాకు. సాంగ్ ఒక 1 day బిఫోర్ వస్తుంది. 1 day బిఫోర్ వస్తుంది అంటే 1 dayలో మీరు 1 day బిఫోర్ సాంగ్ వస్తే మీరు కంపోజ్ చేసేసి ఆ నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పాలి. అక్కడ టైం ఉండదు, చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకే. అంతలో మళ్ళీ ప్రమోషన్స్ వస్తే మళ్ళీ అది స్పాట్లో కూడా వచ్చింది. ఇప్పుడు సూర్య గారిది అట్లనే వచ్చింది. ఓకే. ఈరోజు నేను నెక్స్ట్ డే అనుకున్నా, లేదు ఈరోజు వస్తున్నారని అంటే అప్పటిదప్పుడు మళ్ళీ ల్యాప్టాప్ తీసి సాంగ్ ఏంటి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి ఆ ఉన్న గ్యాప్లో డాన్సెస్ నేర్పించి. అమ్మో, చాలా కష్టం ఇది. అంటే టైం లేకుండా మీకు ఇవి కూడా జరుగుతుంటాయి అనమాట. టాస్క్లు మాకు కూడా ఇస్తారు, హౌస్లో కాదు, నాకు కూడా టాస్క్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు వరకు మీరు చేసిన పర్ఫార్మెన్సెస్లో విచ్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మీకు అనిపించింది? నాకు సర్దా ఓవరాల్గా అందరు కంటెస్టెంట్స్? లేదు, నాకు సర్ది ఫస్ట్, దెన్ కంటెస్టెంట్స్. నాకు సర్ది అన్ని పర్ఫార్మెన్సెస్ ఇష్టమే, బట్ మొన్న అదే బాబాయ్ అబ్బాయి చాలా వైరల్ అయింది కదా. బాబాయ్ అబ్బాయి అని చెప్పేసి ఉన్నది సార్ దేవరాది. కంటెస్టెంట్స్ ఈ సీజన్లో వచ్చి హరితేజది బాగుండే. హరితేజ. ఓకే. మీరు చిన్నప్పుడు చిన్నప్పుడు మీరు చేసిన బెస్ట్ చిలిపి పని? యా, నేను 7th ఎగ్జామ్ కొంచెం అటు ఇటు అయితే వెళ్ళిపోయాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. అదేంటన్నా? వెళ్ళిపోయి శంషాబాద్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇంట్లో 20 రూపాయలు ఏమో ఉంటే అది తీసుకొని శంషాబాద్ దాకా వెళ్ళిపోయాను. నుంచి? కాచిగూడ నుంచి. శంషాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. కాచిగూడ నుంచి శంషాబాద్ నడుచుకుంటూ వెళ్ళారు? అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఆ 20 రూపీస్తో ఏమేమి వస్తాయో తినుకుంటా అటు ఇటు మొత్తం అంతా తిరిగేసి అది చేసి రాత్రికి ఇంటికి పోయినా. ఇంటికి పోయి చూసే వరకు మొత్తం మా ఖాందాన్ అంతా కూర్చొని వీడు ఎక్కడో పోయిండు, చచ్చిపోయిండా ఏంది అని చెప్పి ఏడుపు. దాన్ని పోగానే ఎవడు ఏమనలే, హగ్ చేసుకొని అంత ఏడుస్తూ అట్లున్నారు. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అసలు ఏమైంది అని అంటే, నేను ఇట్లా ఎగ్జామ్ ఫెయిల్ అయినా అని చెప్పి బయటికి పోయినంటే కొడతారని చెప్పి నన్ను దొంగలు పట్టుకుపోయారు, శంషాబాద్ కాడ వదిలిపెట్టారు. ఆడ నుంచి మళ్ళీ నేను రైలు పట్టాలు పట్టుకొని రిటర్న్ వచ్చినా అని చెప్పి ఏదో సోది చెప్పిన. వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు అది. ఈ ఇంటర్వ్యూ విన్నారంటే నన్ను అయితే ఇది ట్యాగ్ చేసి మిమ్మల్ని పక్కకు ట్యాగ్ చేయాలి కాదు. అలా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయారన్న? అది అట్లా చెప్పినా, నేను పోలే, నేను లోకల్లోనే తిరిగినా. ఓకే, అలా చెప్పారా? నన్ను శంషాబాద్ దాకా పట్టుకోపోయారు, అక్కడ వదిలేసారు. వాళ్ళు తింటుంటే మేమంతా బంచ్ ఆఫ్ కిడ్స్ ఉండే, మావి ఏదో ఒక స్క్రీన్ ప్లే వెళ్ళిన అనమాట. మేబీ ఆ స్క్రీన్ ప్లే అనేది అప్పటి నుంచి ఉండే కాబట్టి సినిమాలోకి వచ్చిన నేను. సో అంటే లైక్ అసలు అప్పటికప్పుడు మీకు డ్యాన్స్ సాంగ్స్ ఇవ్వడంలో తప్పలేదు, బికాజ్ మీరు అలా అల్లేస్తున్నారు. కథలు అట్లా అల్లుతుంటాయి, కథలతో పాటు స్టెప్స్ కూడా అలాగే అల్లుతున్నారు కాబట్టి. సో మా టీవీ వాళ్ళు మీకు అలా అప్పటికప్పుడు కాదు, నెక్స్ట్ మూమెంట్ డ్యాన్స్ ఉన్నా ఆయనకి ఇచ్చేసేయండి, హీల్ డూ ఇట్ అనమాట. సో బాగానే వెళ్ళారు సార్. అసలు ఇప్పుడు అదే నమ్ముతున్నారు? అది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇది విన్నారంటే అందరు కలిసి మళ్ళీ. ఇప్పుడు ఇది బయట చెప్పలేదు, మీకు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నా. ఓకే, నైస్. 7th క్వశ్చన్ ఎవరు వేయలేదు నాకు. 7th ఫెయిల్ అయ్యే వరకు ఫెయిల్ అయ్యారని చెప్పి మీరు బయటకు వెళ్ళిపోయి సాయంత్రం ఆకలేసి మళ్ళీ ఇంటికి వచ్చాయి. 20 రూపాయలు అయిపోయినాయి ఆడికి. 20 మళ్ళీ రాత్రికి భయం అవుతుంది కదా, ఎందుకంటే నా ఏజ్ ఎంత ఉంటుంది. పోయిన ఇంటికి పోయితే మొత్తం అందరు ఏడుస్తున్నారు ఘోరంగా, వీడు ఎటు పోయిండు. ఒక్కరు తిట్టలేదా? ఎవరు తిట్టలేదు. అంటే నేను ఇంట్లో చాలా లాడ్లా, చాలా ప్రెషియస్గా. నేననే కాదు, ఇంట్లో అందరు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు మా ఇంట్లో. ఓకే, కొట్టడం అట్లాంటిది ఏమి ఉండదు. ఓకే. సో ఇప్పుడు చిలిపల్ని చెప్పారు కదా, వాట్ వాజ్ ద అదే కొంచెం ఫేరలా కాదు, ఒక వేస్ట్ పని ఏది చేశారు? ఇది వేస్ట్ పనే కదా ఇట్లా చేయడం. అంటే ఇది చిలిపి పని సార్, వచ్చి కవర్ చేసుకున్నారు. అంటే లైక్ వరస్ట్ సిచ్యువేషన్ అంటున్నాను. వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, ఐ డోంట్ నో. యూ డోంట్ నో? హోప్ ఇంకా అది తెలియకూడదు అనుకుంటున్నాను. మేబీ
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్. అంటే లైక్ మంచి ఒక లాస్ట్లో చిన్న చిలిప్ అని చెప్పిన దట్ వాస్ ద బెస్ట్ చెప్పిన వరకు. అండ్ వీ హోప్ ఎన్టీఆర్ గారితో మీకు మూవీ వచ్చేయాలి. థ్యాంక్ యూ. అండ్ నాగ్ సార్ మూవీ ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. అండ్ మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ అండ్ టెలివిజన్లో మమ్మల్ని బిగ్ బాస్తో ఇలాగనే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అండ్ మంచి మంచి సాంగ్స్ నాగ్ సార్తో స్టెప్ లేపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో ఇదన్నమాట ఈరోజు ఉదయ్ మాస్టర్తో మంచి విశేషాలు. అండ్ మళ్ళీ ఇంకా మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్.